జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. సామెతలు 1 అధ్యాయం 5 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 8 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఈ ఉదయ కాల సమయమందు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీపై నాపై కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, పైకి రావాలని కోరుకుంటున్నావా? విద్యలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆత్మీయతలో అన్నిట్లో పైకి రావాలని కోరుకుంటున్నావా? అయితే జ్ఞానానికి చెవినొగ్గు. జ్ఞానం కలిగిన వాడే విని పాండిత్యం నేర్చుకుంటాడట, వృద్ధి చేసుకుంటాడట. పండితుడవుతాడు. కొంతమంది వినరు. వినే చెవులు వాళ్ళకు ఉండవు, గ్రహించే మనసు వారికి ఉండదు. హాస్యంగా తీసుకుంటారు. వారి లైఫే అపహాస్యంగా తయారైపోతూ ఉంటుంది. ఎవరైతే నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అనుభవాన్ని సాధించాలి, దేవుని దృష్టికి నేను దీవెన పొందాలి, ఇష్టడుగా ఉండాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారు. వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రము సంపాదించుకుంటాడు. ప్రతి విషయంలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మీయతలో కానీ, కుటుంబంలో కానీ, వీటిలో కానీ ఆ ఫార్ములాస్ని ఎప్పుడైతే పాటిస్తావో శాంతి సమాధానం పొందుతావు, జ్ఞానాన్ని పొందుతావు, పైకి వస్తావు, అభివృద్ధి పొందుతావు, సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకుంటావు. సమస్యను ఎక్కిరిస్తావు. ఎప్పుడైతే ఎవరైతే వివేకముతో వినండి దేవుని యొక్క మాటలు ఆలకించి సూత్రాలను సంపాదించుకోరో వారు నష్టపోతారు. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు వాళ్ళని ఎక్కిరిస్తాయి. ఓడిపోతారు, కుంగిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, దివాళా తీస్తారు, లేదా పాపంలో పడిపోతారు, పైకి రాలేరు. అందుకనే దేవుని బిడ్డ ఒక్క సత్యాన్ని గ్రహించు. నీవు జ్ఞానవంతుడివే. బాగా విను దేవుని యొక్క వాక్యాన్ని, పాండిత్యాన్ని వృద్ధి చేసుకో, పైకి వస్తావు, అభివృద్ధి పొందుతావు, ఆత్మీయుడు అవుతావు, భక్తుడు అవుతావు, అనేకులు దీవెనకరంగా మారుతావు, అనేకులకు అన్నం పెడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. కుటుంబ ఆశీర్వాద పండుగల గురించి గత 2 వారాలకు దేవుడు వాక్యాలు ఇస్తున్నాడు. మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో, అత్తాకోడళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్యలో సమాధానం, శాంతి, ఆశీర్వాదం, సమృద్ధి దొరికినగాక. ఎవరైతే వాటిని విని నీతి సూత్రాలను సంపాదించుకుంటారో బ్లెస్ అయిపోతావు అంతే. లాస్ట్ 2 weeks 6 వర్షిప్పులు మెసేజ్ ఒక్కడు కూడా మిస్ అవ్వకోకుండా విని దాన్ని నీ జీవితంలో అనుభవించుకో. డెఫినెట్గా నీ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఉంటుంది, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీగా ఉంటుంది. సమస్యలకు సొల్యూషన్ దొరుకుద్ది. సమస్యను తరిగి కొట్టేస్తావు. విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి. యవనస్తులు కూడా శ్రేష్ఠులుగా, భక్తులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుతారు. ఓకే. అలాగే దేవుడు ఇచ్చిన ప్రతిరోజు వాక్యాన్ని విను, ప్రార్థన చేసుకో, బలపడు. ప్రతి సండే ఇచ్చిన వాక్యాన్ని విను, బలపడు. ప్రార్థన ఆశ్చర్యకార్యాలు చేయవాడు. స్తుతులు ఈ ప్రార్థనని ఎవరైతే ఏకీభవిస్తున్నారో యువత కాలంలో దీవించు. ఆయన జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడన్నావు. వివేకం గలవాడు నీ సూత్రాలు నేర్చుకుంటాడన్నావు. అయ్యా, అన్ని విషయాలు దీవించబడే కృపను మాకు దయచేసి నీ వాక్యాన్ని మొదలుపెట్టి దృష్టితో ప్రతిఫలం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనస్తులు, సమ్మర్ హాలిడేస్ నేను ఎక్కడ తొట్టిలకుండా కాయండి. కాంపిటీషన్ అవసరం తోడేయండి. జ్ఞానాత్మ నింపండి. రిజల్ట్స్ ఇవ్వండి. నీట్ ఎంసెట్ రాసిన వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. రాబోయే ఎగ్జామ్స్ ఎవరున్నారు వాళ్ళు తోడేయండి. మీరు చేయబట్టి రాయించండి. అద్భుతాలు చేయండి. మంచి జాబ్స్ ఇవ్వండి. మంచి హైక్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ఎవరు అనాగరికంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. నామమున నీకు స్వస్థత కలుగునుగాక. చీకటి తొలగిపోనుగాక. పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. సర్జరీస్ క్యాన్సిల్ అయిపోయి చీకటి తొలగిపోవాలి. అన్ని విషయాల్లో దీవెన, కృప, సమాధానం ప్రతి ఒక్కరికి తోడయించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. మీ తోడు, మీ సన్నిధి, మీ దీవెన ప్రతి ఒక్కరికి తోడయించి కృపయు, క్షేమం, ఆశీర్వాదం, దీవెన, సమాధానం దయచేయమని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ మెడలు దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం వచ్చి గొప్ప చేయనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం కూడా కుటుంబ ఆశీర్వాద పండుగ గురించి శ్రేష్టమైన వర్తమానాలు ఉంటాయి. మిస్ చేసుకోవద్దు. మీ స్నేహితుల బంధుతో కలిసి రండి. అన్నింటింగ్ ఉంటుంది. నా స్వహస్తాలతో చేస్తాను. డోంట్ మిస్ ఇట్. కానీ సమ్మర్ కాబట్టి సమయానికి క్లోజ్ 1 కల్లా వర్షిప్స్ అన్ని క్లోజ్ అయిపోతే ఈ విషయం గమనించగలరు. మీకు బస్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. అలాగే స్పాన్సర్ చేయాలని వాడు కూడా టెలివిజన్ సువార్తని ప్రోత్సహించండి. తిరుమల ముందుకు రండి. సువార్త ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ రెంట్ కట్టడం కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రేరేపించబడి ముందుకు రావచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్.